బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాజ్మహల్లో శివాలయం అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. తేజ్మహల్ వాదనపై అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. తాజ్మహల్ స్థానంలో గతంలో శివాలయం ఉండేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తుంది. వివాదాస్పద ప్రాంగణంలో సర్వే కోసం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తాజ్మహల్ వాస్తవానికి తేజోమహల్ ఆలయమని హరిశంకర్ జైన్తో పాటు మరో 4 పిటిషన్ దాఖలు చేశారు. తాజ్మహల్ను హిందూ ఆలయమేనని ధృవీకరించి తాజ్మహల్ను హిందూ ఆలయమేనని ధృవీకరించి పూజా హారతి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. తదుపరి విచారణలో ప్రభుత్వ సమాధానాలపై కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2015లో ఆగ్రాలో దాఖలైన ఒక సివిల్ దావాతో ఈ వివాదం మొదలైంది. తాజ్మహల్ కట్టడం తనిఖీ కోసం వేసిన పిటిషన్లను తిరస్కరించింది దిగువ కోర్టులు. అయితే అసలు వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక విచారణ అవసరమా లేదా అన్న అంశాన్ని పరిశీలించకుండానే కింది కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని పిటిషనర్లు ఆరోపించడంతో అలహాబాద్ హైకోర్టుకు చేరింది ఈ వివాదం. ఇప్పుడు ఈ వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటు తాజ్మహల్కి సంబంధించి తాజ్మహల్లో శివాలయం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. హరిశంకర్ జైన్తో పాటు మరో 4 తాజ్మహల్ను హిందూ ఆలయమేనని ధృవీకరించి పూజా హారతి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఇప్పటికీ నోటీసులు ఇచ్చింది అండ్ అలాగే కొన్ని డైరెక్షన్స్ని కూడా పాస్ చేసింది. అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి ఆర్డర్స్ని పాస్ చేసింది హైకోర్టు, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి అండ్ ఐపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, హైకోర్టు ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ అంశం ధృవీకరించుకునేందుకు సర్టెన్ టైం ఫ్రేమ్ అనేది విధించిందా? 2015లో ఆగ్రాలో దాఖలైన ఒక సివిల్ దావా ఏదైతే స్టార్ట్ అయిందో అది మొదలైన వివాదం ఇప్పుడు తాజ్మహల్ కట్టడం తనిఖీ కోసం చివరికి అక్కడ శివలింగం ఉంది, శివాలయం ఉంది అనే స్థాయి దాకా ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితి. అలహాబాద్ హైకోర్టు దాకా అంటే 2015లో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ దాదాపుగా 20 సంవత్సరాలు, దాదాపుగా 14-15 సంవత్సరాలు దీని మీద కొంత కింద స్థాయిలో వాటిలో విచారణ జరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి విచారణకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా తాజ్మహల్ స్థానంలో గతంలో శివాలయం ఉండేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా, అలాగే హైకోర్టు వీళ్ళందరికీ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో కొంత చర్చ స్టార్ట్ అయింది. అంటే వివాదాస్పద ప్రాంగణంలో సర్వే కోసం వీడియోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ చేయడానికి ఒక కమిషన్ ని ఏర్పాటు చేయడం, అలాగే అడ్వకేట్ కమిషనర్ ని నియమించే అంశాలపై మీ అభిప్రాయం ఏంటి అనే దాని మీద కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి నోటీసులకి, హైకోర్టు ఇచ్చిన నోటీసులకి వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. మరోవైపు హైకోర్టు వ్యవహారం మీద అసలు దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఓకే మా దగ్గర ఏమైనా సమాచారం ఉంది, లేదు అవకాశం లేదని ఇస్తారా, లేదు తనిఖీ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా, లేదు ఒక టీం వెళ్ళి దాన్ని చూడడానికి ఏమైనా అవకాశం ఉందా అనే ఒక పరిస్థితి అయితే చూడాలి. అంటే హరిశంకర్ జైన్ అనే ఒక వ్యక్తి వేసిన ఈ పిటిషన్, అతనితో పాటు మన 4 కూడా వేశారు. హరిశంకర్ జైన్ వేసిన ఈ పిటిషన్ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు శివాలయమా కాదా అనే పరిస్థితికి ఒకటి. రెండవది తాజ్మహల్ హిందూ ఆలయమేనని ధృవీకరించి అక్కడ రెగ్యులర్ పూజలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలనేది పిటిషన్లు వేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇద్దరికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఏ విధంగా వస్తుంది అనేది చూడాలి. తద్వారా
విచారణలో ప్రభుత్వం ఇచ్చే సమాధానాల మీదనే ఆధారపడి వీళ్ళు ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే అంటే 2015లో జరిగిన ఈ సంఘటనతో ఇప్పటి వరకు కూడా ఇది ఇంత దూరం వచ్చిన పరిస్థితి. అయితే హైకోర్టు ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. చిన్న చిన్న అంటే స్థానిక విచారణ అవసరమా లేదా అనే అంశాన్ని పరిశీలించకుండానే కింద కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. అంటే కింద ఇచ్చిన కొన్ని కోర్టులు ఇచ్చిన తీర్పులు లేదు కొంత అక్కడ జరిగిన వ్యవహారాన్ని అసలు ఆడ చూడకుండానే మీరు ఇష్టారాజ్యంగా ఆదేశాలు ఇచ్చారు అనే వ్యవహారం మీద హైకోర్టు కొంత అలహాబాద్ హైకోర్టు కొంత సీరియస్ గా రెస్పాండ్ అయింది. కాబట్టి ఈ లోపల సుప్రీం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్పటికే హైకోర్టు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది కాబట్టి పిటిషన్ లో ఏదైతే ఆరోపిస్తున్నారో జైన్ లాంటి వ్యక్తులు మరో కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తున్న ప్రకారం దానికి తనిఖీ చేసే అవకాశం ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఓకే అంటుందా, లేదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమన్నా ఇవ్వబోతున్నాయా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు మరోసారి రామ్ జన్మభూమి అయోధ్య సంబంధించిన మసీదు వర్సెస్ శ్రీరామ సంఘటనగా జరగబోతుందా, ఇప్పుడు తాజ్మహల్ వర్సెస్ శివాలయంగా రాబోతుందా చూడాలి. కొంత ఇంట్రెస్టింగ్ థింగ్. రాబోయే రోజులు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది తాజ్మహల్ మీద అనే దాన్ని బట్టి మిగతా అంశాలు జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలహాబాద్ హైకోర్టుకి ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతుందో చూడాలి. తద్వారా హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ బట్టి మిగతా అంశాలు తెర మీదకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తాజ్మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఆ డైరెక్షన్స్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. తాజ్మహల్లో శివాలయం అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశమైంది. తేజ్మహల్ వాదనపై అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. తాజ్మహల్ స్థానంలో గతంలో శివాలయం ఉండేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక్కడ కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అంటే తాజ్మహల్పై సర్వే జరపాలా అనే దానిపై కేంద్రానికి భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది ఇక్కడ కోర్టు. తాజ్మహల్పై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏం జరిగింది అంటే 2015కి వెళ్దాం ఒకసారి. 2015లోని ఆగ్రా సివిల్ కోర్టులో ఒక డిక్లరేటరీ సూట్ దాఖలైంది. ఏంటది? లార్డ్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగ్నాథేశ్వర్ విరాజ్మాన్ తేజు మహాలయ మందిర్ తరపున పిటిషనర్స్ తాజ్మహల్ సముదాయాన్ని హిందూ ఆలయంగా గుర్తించాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్స్ని లోవర్ కోర్ట్స్ కొట్టేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ని ఆగ్రా ట్రయల్ కోర్ట్ కూడా రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ పిటిషన్స్ దాఖలైన సందర్భంలో రివిజన్ పిటిషన్ కూడా అడిషనల్ జిల్లా న్యాయమూర్తి అంటే అదనపు జిల్లా న్యాయమూర్తి అంటూ ఉంటాం కదా, అదనపు జిల్లా న్యాయమూర్తి నిర్వహణపరమైన కారణాలతో కొట్టేశారు. దీంతో వీళ్ళు ఏం చేశారు? హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకి సంబంధించి వెళ్ళిన తర్వాత కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది హైకోర్టు. అక్కడ న్యాయమూర్తి రంజన్ అగర్వాల్ కేసును విచారించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తమ కౌంటర్ అఫిడవిట్ని దాఖలు దాఖలు చేయాలని డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పంకజ్ కుమార్ వర్మకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇక పిటిషనర్స్ తరపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ వెళ్లారు. దిగువ కోర్టులు సర్వే రిక్వెస్ట్లను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని చెప్పి వాదనను వినిపించారు. తాజ్మహల్ చారిత్రక స్వరూపాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే ఫోటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అని చెప్పి ఆయన కోర్టుకి చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలోనూ లేకపోతే కేసు జరుగుతున్న సందర్భంలో పిటిషనర్స్ తాజ్మహల్ ప్రాంగణంలో అడ్వకేట్ కమిషనర్ నియమించి సర్వే నిర్వహించడంతో పాటు ఫోటోగ్రాఫిక్ అలాగే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ సేకరించాలని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసుకొచ్చిన సందర్భం. అంటే ఇన్ని డెవలప్మెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్తో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా యాక్షన్లోకి దిగాల్సిన సందర్భం కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటూ ఉన్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్